తెలంగాణలో ఓటరు సవరణ ప్రక్రియకు గడువు పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని మంత్రి పొన్నం నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం కోరింది. హైదరాబాద్ జిల్లాలో ఓటరు సవరణ ప్రక్రియ మందకోడిగా సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు సగటున 21% మాత్రమే ప్రక్రియ పూర్తయిందని, మరో 10 రోజుల గడువు సరిపోదన్నారు. హైదరాబాద్ జిల్లాలో 15 శాసనసభ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఓటర్ల సవరణ నత్తనడకగా స్లోగా బిఎల్ఓలకు సరి అయినటువంటి మార్గదర్శకత్వం లేక లేదా బిఎల్ఏలు కూడా సరి అయినటువంటి పని చేయకనా కారణాలు ఏమైనా 15-20% కూడా కానటువంటి పరిస్థితి. ఇంకా 10 రోజుల గడువు మాత్రమే ఉంది. అందుకే మేమంతా గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్టీ అధ్యక్షులు, మా ఎన్నికల కమిషన్ చూసే రాజేష్తో సహా అందరం కూడా ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కలిసినాం. ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేసినాం. హైదరాబాద్లో కొంత ఈ ఎన్నికల ఓటర్లకు సంబంధించినటువంటి సవరణ ప్రక్రియ వేగవంతంగా క్షేత్రస్థాయిలో జరిగే విధంగా బిఎల్ఓలకు అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక అర్హత కలిగిన ఓటర్ కూడా కోల్పోవద్దని ముందు నుంచి కూడా మేము క్షేత్రస్థాయిలో మా పార్టీ నిర్మాణాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం.